హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం అట్లండి. గోధుమ పిండి బెల్లం కలుపుకుని ఈ విధంగా చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది స్నాక్స్ కింద అండ్ మార్నింగ్ టిఫిన్ కింద కూడా బాగా యూజ్ అవుతుంది. మరి ప్రాసెస్ చూద్దాం. దీనికోసం 1 కప్పు తురిమిన బెల్లం అయితే తీసుకోవాలండి. ఈ తురుమును బెల్లం తీసుకున్న తర్వాత దీంట్లోకి కప్పుకి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా గోధుమ పిండి వేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలిసిపోయేలా కలపాలండి. బెల్లము కూడా గోధుమ పిండి మొత్తం కలిసేలాగా సాల్ట్తో కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. మొత్తం కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇక్కడ చూపించి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకుని మనం 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బెల్లం అనేది బాగా కరిగిపోద్ది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చూపించేటువంటి కన్సిస్టెన్సీలో మనకి పిండి అయితే కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బెల్లం ముక్కలు ఏమన్నా ఉంటే కూడా మొత్తం మెల్ట్ అయిపోతాయండి. లేదు వెంటనే వేసుకున్నా బాగుంటుందండి. బెల్లం అనేది మధ్యలో తగులుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాని మీద ఉల్లిపాయ అయితే అప్లై చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ఇలా రుద్దడం వల్ల ఏమవుతుందంటే ఈ దోశలు అనేవి మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా 2 నుంచి 3 గరిటెలు పిండి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. ఈ విధంగా అయిన తర్వాత మనం రెండో వైపు కూడా తిరిగేసుకుని బాగా కాల్చుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా కాలిన తర్వాత మన ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మరలా కూడా ఒకసారి ఆనియన్తో ఇలా స్ప్రెడ్ చేసి అప్పుడు మళ్ళీ ఒక 2 గరిటెలు పిండి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని పలుచగా తీసుకోవాలండి. ఇవి ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటాయండి దోశలు అనేవి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి. వెంటనే అయిపోతుంది. టిఫిన్ కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటాయండి ఇవి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మొత్తం దోశలన్నీ కూడా ఈ విధంగానే వేసుకోవాలి. అండ్ మన హెల్త్కి గోధుమ పిండి బెల్లము కూడా 2 హెల్త్కి చాలా మంచివే కదండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, మనం బెల్లం ఎట్లయితే రెడీ అయిపోయినాయండి. మరి ఎంతో టేస్టీ ఉన్నటువంటి ఎట్లయితే చూస్తున్నారు కదా, నేను ఎంత పలుచగా వేసానో 2 సైడ్లు కూడా బాగా కాలిని చూడండి. అలాగే చాలా పలుచగా వచ్చినాయి కదండి. మనం ఎంత పలుచగా వేసుకుంటే అంత బాగుంటాయండి ఎట్లయితేని. మనకి బెల్లము గోధుమ పిండి కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ 2 కాంబినేషన్లో ఈ టిఫిన్ అయితే మనం తీసుకోండి. డైలీ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోండి, లేదంటే అవ్వకపోతే స్నాక్స్ కింద పిల్లలకు పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఎప్పుడూ కూడా మినపపిండితోనే కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది. మరి మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు నా వీడియోలన్నీ కూడా మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ.